నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. పొగ త్రాగటం వలన గుండె మరియు ఊపిరితిత్తులకు కలిగే నష్టాలు ఏమిటి? పొగ త్రాగే వాళ్లలో ఊపిరితిత్తులలో నిమ్ము వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా? పొగ త్రాగటం మానేయటానికి గల చికిత్సా విధానాల గురించి తెలియజేయడానికి అమోర్ హాస్పిటల్ నుండి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, స్లీప్ మెడిసిన్స్ స్పెషలిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ వెంకటలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే గనక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. హలో డాక్టర్. హలో. పొగ తాగటం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? సో స్మోక్లో ఉన్న కెమికల్స్ అండ్ తార్ బాడీలో మల్టిపుల్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. హెడ్ టు టో దెర్ ఈస్ నో ఆర్గన్ విచ్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై స్మోకింగ్. సో ప్రతి ఆర్గన్ స్ట్రోక్ రావడం, ఈ కాళ్ళల్లో గ్యాంగ్రీన్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం, లంగ్స్లో సిఓపిడి రావడం, సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ స్మోక్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది మనకి. అండ్ మనం మెయిన్గా ఓపీలో చూసేది హార్ట్ అటాక్స్, ఈ లంగ్ డిసీజెస్, ఇవి స్మోకింగ్ వల్ల కామన్గా చూస్తాం. క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ ఇలా. ఓకే. సో బ్లడ్ అనేది ఓవరాల్గా ఎక్కువ క్లాట్ అవుతుంది, ఎక్కువ డ్యామేజ్ అయ్యి ప్లాక్స్ ఆర్ ఎథిరోస్క్లిరోసిస్ ఎక్కువ ఫామ్ అవుతాయి. సో ఇది ఏ ఆర్గన్లో జరుగుతుందో దాన్ని బట్టి డ్యామేజ్ అవుతుంది. బ్రెయిన్లో అయితే స్ట్రోక్ లాగా వస్తుంది, హార్ట్లో అయితే హార్ట్ అటాక్ లాగా. అదే మన కాళ్ళల్లో కానీ వేళ్లల్లో కానీ అవుతే గ్యాంగ్రీన్ కానీ, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అని కానీ, ఇలా రకరకాల ఎవ్రీ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. లాంగ్ రన్లో 20-30 ఇయర్స్లో అది క్యాన్సర్ లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి స్మోకర్స్లో. ఓకే. అలాగే మీరు హార్ట్ గురించి చెప్పారు. పొగ తాగటం వల్ల హార్ట్ కూడా ప్రాబ్లము అని చెప్పేసి, అంటే ఏ విధంగా, అంటే గుండెకు సంబంధించి ఎలాంటి అనర్థాలు కలిగే అవకాశం ఉందనేసి అని అంటారు? సో ఇమీడియట్గా కొన్ని స్మోకింగ్ వల్ల కొన్ని ఇమీడియట్ చేంజెస్ ఉంటాయి. బీపీ పెరగడం, హార్ట్ రేట్ పెరగడం, ఇలా అంటే హార్ట్ మీద బర్డెన్ పెరగడం. అది కాకుండా మెల్లిమెల్లిగా ఓవర్ ద ఇయర్స్ కొరోనరీ ఆర్టరీస్ అంటాం, ఏవైతే ఆర్టరీస్ బ్లడ్ ఏవైతే హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్, హార్ట్ బాడీ అంతా సప్లై చేస్తుంది కానీ హార్ట్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్ కొన్ని ఉంటాయి, కొరోనరీ ఆర్టరీస్ అని. వాటిలో ప్లేక్స్ ఫామ్ అవుతాయి. ప్లేక్స్ అంటే క్లాట్స్, ఏవైతే మనం క్లాగ్ అయ్యి ఇలా ఆర్టరీ బ్లాక్ అయింది, దీనికి ఇప్పుడు స్టెంట్ వేయాలి అని చెప్తాము, అది స్మోకింగ్ వల్లే అవుతుంది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ మనం ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ స్పెషల్లీ స్మోకింగ్ రిలేటెడే ఉంటాయి. సో మెయిన్గా హార్ట్ అటాక్స్కి రీజన్ యాంజైనా అంటారు, చెస్ట్ పెయిన్ ఏదైతే ఉంటుందో అది స్మోకింగ్ రిలేటెడే ఉంటుంది. ఓకే. అలాగే ఊపిరితిత్తులు కూడా అని చెప్పేసి అని అంటున్నారు, అంటే పొగ తాగటం వల్ల ఊపిరితిత్తులో నిమ్ము వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనేసి కూడా విన్నాం. అది నిజమంటారా? యా, డెఫినెట్లీ. నోటి దగ్గర నుంచి స్మోకింగ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యి నోట్లో ఉన్న సెలైవా, ఇక్కడ ఉన్న గ్లాండ్స్ సెక్రీషన్స్ సరిగ్గా క్లియర్ అవడం వల్ల సిలియా అనేది సరిగ్గా పనిచేయవు. అది లంగ్స్లో పనిచేయకపోవచ్చు, నోట్లో పనిచేయకపోవచ్చు. సో ఓరల్ క్యావిటీలో డిసీజెస్ వస్తాయి, నోట్లో నుంచి స్టార్ట్ అయ్యి లంగ్స్లో బ్రాంకైటిస్ అని అంటాము. సో మ్యూకస్ అనేది సరిగా క్లియర్ అవ్వదు. క్లియర్ అవ్వకుండా అది బయటకు పంపించేయడానికి ట్రై చేసే సిలియా అనేది ఫంక్షనింగ్ ఉండదు. ఈ స్మోకింగ్ ఆ సిలియాని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేస్తుంది. అండ్ మనం చూస్తున్నట్టయితే లంగ్స్కి చుట్టూతో బేసిక్గా ఇలా గ్రేప్స్ లాగా ఎయిర్ సాక్స్ ఉంటాయి. సో ఆ ఎయిర్ సాక్స్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతాయి స్మోకింగ్ వల్ల. ఇట్స్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. ఆస్తమా లాగా ఇన్హేలర్స్కి మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉండదు. ఇది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతాయి. స్మోకింగ్ మానేయడం వల్ల మనం ఒక లెవెల్ వరకు ఆ డిసీజ్ని కంట్రోల్ చేయగలం కానీ రివర్స్ అయితే చేయలేం. వన్స్ స్మోక్ వల్ల డిస్ట్రాయ్ అయిన లంగ్ మళ్ళీ నార్మల్కి రాదు. అండ్ క్యాన్సర్ ఫామ్ అయితే ఆ ప్రెజెంటేషన్ గడ్డ ఫామ్ అవడం వేరు, బ్రాంకైటిస్ ఎంఫైసిమా వేరు. ఈ రెండు వేరే వేరే ప్రెజెంటేషన్తో ఓపీకి వస్తాయి. బట్ క్యాన్సర్తో ఫ్యూ మంత్స్ స్ట్రగుల్ అవుతారు, ఒక 5 ఇయర్స్లో డెత్ అయ్యే అవకాశాలు 80% ఉంటాయి. అది ఒక రకమైన స్ట్రగుల్. అయితే సిఓపిడి అనేది ఒక క్రానిక్ డిసీజ్. సో అది మెల్లిమెల్లిగా ఒక 40 ఇయర్స్ దాటేకే చూస్తాం మనం సిఓపిడి. సో ఆయాసం రావడం, పిల్లిగోతలు రావడం, శ్వాస సరిగా అందకపోవడం, కొంత దూరం నడుస్తేనే ఆయాసం వచ్చేయడం, ఇవన్నీ అవుతాయి. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో సిఓపిడి అలా లంగ్స్ మనం చూస్తున్నట్టయితే బ్లాక్గా అయిపోతాయి. నార్మల్గా అయితే పింక్గా ఉండాల్సిన లంగ్ అలా బ్లాక్గా అయిపోయి తార్ అనేది డిపాజిట్ అవుతుంది. అది కిడ్నీస్లో అవ్వచ్చు, బ్లాడర్ క్యాన్సర్ అవ్వచ్చు. సో రకరకాల క్యాన్సర్స్ ఫామ్ అవుతాయి, సిఓపిడి ఫామ్ అవుతుంది.
అలాగే పొగ తాగటం వలన ఊపిరితిత్తులకు కలిగే నష్టాలు ఏమిటి? సో లంగ్ డ్యామేజ్ ఇలా పెరిగే కొద్దీ పేషెంట్ కి మెల్లిమెల్లిగా మనం ట్రీట్మెంట్ ఫార్మ్స్ ప్రొవైడ్ చేస్తాం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 సిఓపిడి ఉంటుంది. సో ఆ స్టేజ్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే ఇన్హేలర్స్, స్మోకింగ్ మానేయడం ఇలాంటివి సరిపోతాయి. ఇంకా సివియారిటీ పెరిగేదాని కొద్దీ మనం లాంగ్ టర్మ్ ఆక్సిజనేషన్ అంటాం. అంటే 15 to 16 అవర్స్ పేషెంట్ ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వస్తుంది. అదొక్కటే వాళ్ళ లైఫ్ స్టైల్ని అంటే లైఫ్ని పొడిగించగలదు. అండ్ దీంతో పాటు న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయాలి. లంగ్ కెపాసిటీ అంటే వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఓవరాల్ ఎక్సర్సైజ్ కెపాసిటీని పెంచాలి. సో ఓన్లీ లంగ్సే కాదు, సో హార్ట్, ఓవరాల్ సిస్టమిక్ బీపీ, షుగర్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సిఓపిడి ఈజ్ ఏ సిస్టమిక్ డిసీజ్. సో బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది అండ్ మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి, బోన్ అంతా వీక్ అయిపోతుంది. మనం చూసినట్టయితే స్మోకర్స్ చాలా థిన్గా అలా అయిపోతారు ఓవర్ ద ఇయర్స్. సో పల్మనరీ రీహాబిలిటేషన్లో న్యూట్రిషన్, ఎక్సర్సైజ్ అండ్ వాళ్ళ బ్రీతింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు మేడం. నిర్మల్ నుంచి కాల్ చేశారు. మహేందర్ రెడ్డి, నమస్కారం అండి. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మహేందర్ రెడ్డి గారు, నేరుగా ఫోన్ లైన్ లోనే మాట్లాడండి. మీరు ఒకవేళ టీవీ చూస్తుంటే కనుక మాట్లాడితే ఫోన్ కట్ అయిపోతుంది. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మహేందర్ గారు. నాకు 20 years నుంచి స్మోకింగ్ బాగా అలవాటు ఉంది మేడం. అది ఎంత మానేద్దామన్నా మానేస్తలేము. అప్పుడప్పుడు నాకు శ్వాస ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇక్కడ హార్ట్కు కూడా ఎంత నొప్పి వస్తుంది మేడం. సో మానేద్దామన్నా 2-3 days మానేస్తున్నాము, మళ్ళీ కంటిన్యూ చేస్తూ అవుతుంది మేడం. రోజుకి ఎన్ని తాగుతున్నారండి మీరు సిగరెట్స్? రోజుకు ఒక ప్యాకెట్ తాగుతారు మేడం. ఓకే, సో ఒక ప్యాకెట్ వరకు సిగరెట్ తాగుతున్నారంటే అది చాలా హార్మ్ బాడీకి. ఓవర్ 10 years తాగుతున్నారు. సో ఫస్ట్ అయితే మీరు ఒక పల్మనాలజిస్ట్ని, కార్డియాలజిస్ట్ని కలవాలి. ఆల్రెడీ అదేమైనా అంటే సిఓపిడి సివియర్ స్టేజ్లో ఉందా, లేకపోతే క్యాన్సర్ లాగా ఏమైనా ఫామ్ అవుతుందా? ఎందుకు ఇది ఇంత ఎడిక్టివ్ అంటే బ్రెయిన్లో డోపమిన్ అన్న ఒక నికోటిన్ వల్ల డోపమిన్ రిలీజ్ అవుతుంది. సో అది కొకేన్కి ఎంత ఎడిక్షన్ పొటెన్షియల్ ఉంటుందో అంత ఉంటుంది స్మోకింగ్ కూడా. అందుకే మానేయడం అనేది కష్టం. కానీ మా అమోర్ హాస్పిటల్లో మేము మీకు ఎంత డ్యామేజ్ అయింది దానికి ఎక్స్రే, పిఎఫ్టీ ఇవి చేస్తాము. అండ్ ఏమన్నా అంటే దానికి ట్రీట్మెంట్ ఏమేమి కావాలి అది చేస్తాము. ప్లస్ మీకు మానేయడానికి కూడా మల్టిపుల్ వేస్ చూపిస్తాం. అది మందుల ద్వారా అవ్వచ్చు, మీకు నికోటిన్ ప్యాచెస్ అవ్వచ్చు. సో కొన్ని రోజులు మీకు మానేయడానికి రీహాబిలిటేషన్ థెరపీ, నికోటిన్ సెసేషన్ థెరపీ మీద పెడతాం. ఓకే, అలాగే మేడం, పొగ తాగటం అంటే దాంట్లో గంజాయి కావచ్చు, ఇన్ కేస్ ఈ పొగకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ తీసుకున్నట్లయితే వాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అనేసి కూడా అంటారు. ఇది నిజమంటారా? ఒకవేళ ఎంత పర్సంటేజ్ ఉంది? సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ రిలేటెడ్ టు స్మోకింగ్. అండ్ స్మోకింగ్ మోస్ట్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్. నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళని డిసీజెస్. ఈ బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్స్. కమింగ్ టు క్యాన్సర్స్, మనం ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ అంటే నికోటిన్ స్మోకింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిగరెట్స్, బీడీ ఆర్ ఏమైనా హుక్కా అనుకోండి, ఈ వీటి గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఏమవుతుందంటే ఈ తార్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. ఎస్పెషలీ బీడీ అయితే ఫిల్టర్ కూడా ఉండదు. సో అది ఇంకా చాలా డేంజరస్. ఇన్ ద సేమ్ వే హుక్కాలో కూడా కోల్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. సో హుక్కా సేఫ్ అని చాలామంది అనుకుంటారు. ఇట్ ఆల్సో కాజెస్ క్యాన్సర్. ఒక 1 hour హుక్కా చేస్తే మనం ఒక 6 to 7 సిగరెట్స్ స్మోక్ చేసినట్టు. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. అండ్ దాంతో కూడా ఈ మల్టిపుల్ కెమికల్స్ మనం బాడీలో లోపల పంపిస్తున్నప్పుడు మ్యూటేషన్స్ అవుతాయి. సో ఈ ఏ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది, ఏది ట్రిగర్ చేసింది, అదే టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ఇవన్నీ మనం రెగ్యులర్గా ఎమోర్ హాస్పిటల్స్లో డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అండ్ పల్మనరీ మెడిసిన్ టీమ్ ఫామ్ అయ్యి మనకి పాలియేటివ్ కేర్ అంటాము. దానికి అప్పుడప్పుడు బ్రాంకస్ మొత్తం నారో అయిపోయి, ఇది మొత్తం ఇలా బిగిసిపోయి నారో అయిపోయి క్యాన్సర్ వల్ల అయినప్పుడు స్టెంటింగ్ చేయాల్సి వస్తుంది. ఇన్ ద సేమ్ వే కొందరికి కీమోథెరపీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది, కొందరికి మనం అనుకున్నట్టు రేడియేషన్ థెరపీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ వీ కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్.
ఓకే. అలాగే మేడం, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనం తాగకపోయినా పొగ తాగటం మిగతా వాళ్ళు కూడా తాగుతూ ఉంటారు. సిగరెట్ కావచ్చు, హుక్కా కావచ్చు, ఆల్కహాల్ కు సంబంధించిన ఇంకేదన్నా కూడా. సో వాళ్ళ వల్ల కూడా మనకు ప్రాణహాని, అంటే దీనికి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఈవెన్ మోర్ డేంజరస్. ఫ్యామిలీలో ఇప్పుడు హస్బెండ్ స్మోక్ చేస్తున్నారంటే వైఫ్, ప్రెగ్నెంట్ వైఫ్ అనుకోండి, సో తను ఎక్స్పోజ్ అవుతున్నట్టు, వాళ్ళ బేబీ ఎక్స్పోజ్ అవుతున్నట్టు, అండ్ పుట్టబోయే బేబీ ఎక్స్పోజ్ అవుతున్నట్టు. సో వాళ్ళలో బ్రాంకైటిస్, నిమ్ము, వాళ్ళు కూడా స్మోక్ చేసినట్టే. ఆ కెమికల్స్ అన్ని వాళ్ళలో కూడా వెళ్తాయి. ఇన్ఫ్యాక్ట్ ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఈవెన్ మోర్ డేంజరస్ యాక్చువల్లీ. మనకు తెలియకుండానే అది లోపల బ్రాంకైటిస్, క్యాన్సర్, వీటన్నిటికీ రీజన్. ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం స్మోక్కి ఎక్స్పోజ్ అయినప్పుడు బేబీ గ్రోత్ కానీ, ప్లాసెంటా ఫార్మేషన్, దానివల్ల బీపీ పెరగడము, ఇవన్నీ ఈవెన్ ఐయుజిఆర్, సో బేబీ గ్రోత్తో పాటు డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరిగిపోతాయి. సో ఇన్ ప్రెగ్నెన్సీ ఇట్స్ ఈవెన్ మోర్ డేంజరస్ అనమాట ప్యాసివ్ స్మోకింగ్. ఇంకోటి ఇది ట్రిగర్ చేస్తుంది. మనం క్విట్ చేసుకోవాలని చాలాసార్లు అనుకుంటారు చాలామంది. ఇందాక మహేందర్ గారు అనుకున్నట్టు చాలాసార్లు మానేయాలని ట్రై చేస్తారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఫ్రెండ్స్ వల్ల, లేకపోతే ప్రెషర్ వల్ల, ఒక గ్రూప్లో ఉన్న ప్రెషర్ వల్ల మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. సో ఇది కూడా ఒక హార్మ్ ఒక గ్రూప్లో స్మోక్ చేసే వాళ్ళకి. ఓకే. ఎట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు పొగ తాగటం వల్ల ఇన్ కేస్ పక్క పర్సన్ కి ఆస్తమా ఉంటుంది. సో అలాంటి టైంలో కూడా ఆ పర్సన్ కి అంటే హెల్త్ ఇష్యూస్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ. అలర్జిక్ పీపుల్ లో స్పెషల్లీ స్మోకింగ్ చేసే వాళ్ళలో, పక్కన ఉన్న వాళ్ళలో కూడా ఈజీగా ట్రిగర్ అవుతాయి ఈ ఆస్మా ఫీచర్స్ అన్ని. సో వాళ్ళకి ఎక్సాసర్బేషన్ అంటే అక్యూట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి ఇలా స్మోక్కి ఎఫెక్ట్ అయినప్పుడు. ఎయిర్ పొల్యూషన్కి ఎలాగో మనం ఎఫెక్ట్ అయ్యి మనకి ఎలాగో పెరుగుతుంది. సో ఇలా స్మోక్ ఎఫెక్ట్ అయినప్పుడు ఛాన్సెస్ 2 to 3 times పెరిగిపోతాయి. ఓకే. ఓకే. అలాగే మేడం, సిఓపిడి అంటే ఏమిటి? దీని ట్రీట్మెంట్ ఏ విధంగా అందుబాటులో ఉంది? సో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే స్మోకింగ్ వల్ల లంగ్ డిస్ట్రక్షన్ అనమాట. సో ఇట్స్ నాట్ అ సింపుల్ అంటే ఇన్హేలర్ వాడితే మళ్ళీ ఓపెన్ అప్ అవుతాయి, ఊపిరితిత్తులు ఇలా బిగిసిపోయి గాలి వెళ్ళక పిల్లి కూతలు అవన్నీ వస్తాయి. అండ్ మ్యూకస్ ఫార్మేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యూకస్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో నిమోనియాస్కి ఎక్కువ ప్రోన్ ఉంటారు. సో మనం ఇయర్లీ వ్యాక్సినేషన్స్ ఇచ్చుకుంటూ స్మోకింగ్ మానేసి వీళ్ళలో పల్మనరీ రీహాబిలిటేషన్ చేస్తే దేర్ ఆర్ ఛాన్సెస్ ఇన్ 1 to 2 weeks నార్మల్గా బెటర్గా ఫీల్ అవుతారు స్మోకింగ్ మానేసాక. సో ఓవర్ ఎ ఇయర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది బ్రీతింగ్ అనేది. ఓవర్ 10 years క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. సో స్మోకింగ్ మానేయడానికి పర్టికులర్ టైం అని ఏం లేదు. ఎనీ టైమ్ ఈజ్ ఎ గుడ్ టైమ్ టు క్విట్ స్మోకింగ్. ఓకే. పొగ తాగటం మానేయడానికి అంటే దారులు ఏ విధంగా ఉన్నాయి? సో మానేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేషెంట్ కౌన్సిలింగ్ అండ్ బిహేవియర్ థెరపీ, ఆస్క్, అడ్వైజ్, అసెస్ అండ్ ఇలా మనకు 5 steps ఉంటాయి. సో వాళ్ళు మానేయడానికి రెడీ ఉన్నారా లేదా దాన్ని బట్టి బిహేవియరల్ థెరపీ అండ్ ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా హెల్ప్ఫుల్గా ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్, సోషల్ సపోర్ట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మనం నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీస్ అంటాం. అంటే ప్యాచ్ లాగో, గమ్స్ లాగో, చిన్న లోసెంజెస్ లాగో నికోటిన్ ఆ ఫామ్లో ఇస్తే కొన్ని రోజులు ఆ క్రేవింగ్ రాకుండా ఉంటుంది. సో ఇవి ప్యూర్ నికోటిన్ అనమాట. దీనిలో ఆ తార్, ఆ కెమికల్స్ అవి లోపలికి వెళ్ళట్లేదు. అట్లీస్ట్ ప్యూర్ నికోటిన్ ఫామ్లో కొన్ని రోజులు తగ్గించడానికి మనం ట్రై చేయొచ్చు. దాంతో పాటు స్మోకింగ్ అంటే అసహ్యం కలిగేలాగా కొన్ని డ్రగ్స్ ఉంటాయి. పెర్నిసిలిన్ అని, స్మోకింగ్ సెసేషన్ థెరపీకి బిప్రోపియాన్ అని, మనం మల్టిపుల్ డ్రగ్స్ ఇస్తాము. దాన్ని బట్టి పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నారో ఆయనకి ఏ ట్రీట్మెంట్ అవసరం వస్తుంది దాన్ని బట్టి వీ టేక్ స్టెప్స్. అట్ ఎమోర్ హాస్పిటల్ వీ గెట్ అట్లీస్ట్ వీక్లీ 1 or 2 పేషెంట్స్ అట్లీస్ట్ స్మోకింగ్ సెసేషన్కి. ఇప్పుడు అవేర్నెస్ పెరిగి దే ఆర్ కమింగ్ టు అస్ ఇన్ లైక్ టు ఆస్క్ ఫర్ సపోర్ట్. సైకాట్రిస్ట్ కానీ పల్మనాలజిస్ట్ కానీ ఈ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ, స్మోకింగ్ సెసేషన్ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు పొగ తాగటం వలన, మానేయడం వలన లాభాలు ఏ విధంగా ఉన్నాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్గా అయితే మనకు మ్యూకోసిలియరీ ఇంప్రూవ్మెంట్, టేస్ట్ బడ్స్ ఇంప్రూవ్ అవడము, బ్రీతింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవడం, ఇదంతా ఇమీడియట్గానే తెలుస్తుంది. ఈ సిలియా అనేది బాడీలో సో టంగ్లో, మనకి లంగ్స్లో కాకుండా ఈవెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటాం దానిలో కూడా ఉంటాయి. సో స్మోకింగ్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది, ఇంపార్టెన్సీ వస్తుంది, ఇవన్నీ కూడా
మెల్లిగా ఇంప్రూవ్ అవుతాయి. ఓవర్ ద పీరియడ్ లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ 2 to 3 times తక్కువ అవుతుంది, మ్యూకస్ క్లియరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా లంగ్ అక్యూట్ అటాక్స్ ఇయర్లీ తగ్గుతాయి. డెఫినెట్గా ఓవరాల్ బాడీ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్సర్సైజ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఓవర్ 1 year ఖచ్చితంగా మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇన్ ద స్పాన్ ఆఫ్ అ వీకే మీకు చేంజ్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఈ బీపీ, షుగర్ ఇవన్నీ కంట్రోల్ అవ్వడానికి, ఈవెన్ బీపీ కంట్రోల్ చేయడం కూడా కష్టమే. స్మోకర్స్లో వీ నీడ్ టు పుట్ అడిషనల్ డ్రగ్స్, 2 to 3 drugs కాంబినేషన్ పెట్టాల్సి వస్తుంది. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ తగ్గుతాయి, స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. క్యాన్సర్ అయితే చాలా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ నుంచి టో వరకు ఆల్ క్యాన్సర్స్, బోన్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్ అండ్ రీనల్ క్యాన్సర్, లివర్, ప్యాంక్రియాస్, దెర్ ఈస్ నో ఆర్గన్ విచ్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై స్మోకింగ్. ఈ అన్ని ఆర్గన్స్లో మనకు స్మోకింగ్, బ్లడ్ క్యాన్సర్స్. సో బేసిక్గా మనం ఆక్సిడెంట్స్ లోపల పంపిస్తున్నట్టు అవి మ్యూటేషన్ని పెంచి క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. చాలా మందికి తెలీదు. ఈవెన్ స్మోకింగ్ ప్యాకెట్స్ మీద కూడా వేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర అమ్మకూడదు, యంగ్ పీపుల్కి అమ్మకూడదు అని ప్యాకెట్స్ మీద వేస్తారు. సో అది చూసి కూడా స్మోకింగ్ చేస్తున్నారంటే ఇంకా యూఆర్ టేకింగ్ అ బిగ్ రిస్క్ విత్ యువర్ హెల్త్. అవును. అలాగే మేడం, మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా మంది స్మోకింగ్ కి అలవాటు పడిపోయి ఉంటారు. సో ఎక్కువగా ఏజ్ వాళ్ళు ఈ స్మోకింగ్ కి అలవాటు పడ్డారంటారు? అదే మనం అనుకున్నట్టు స్కూల్ గ్రూప్లో, అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో ఈజీగా, అంటే ఇవాళ ఒక సిగరెట్ తాగితే చాలా కిక్, అంటే ఆ నికోటిన్ వల్ల ఒక హై వస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరిగినట్టు, ఫోకస్ పెరిగినట్టు టెంపరీగా అలా అనిపిస్తుంది. బట్ దాని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ మనం ఇప్పుడు ఇన్ని చూసాం. సో ఇంకోటి టాలరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇవాళ 1 cigaretteతో వచ్చిన ఎఫెక్ట్ రేపు 2 to 3, 4 cigarettesతో కూడా రాదు. సో అలా టాలరెన్స్ డెవలప్ అవుతున్నది. అండ్ రెస్ట్లెస్ అయిపోతున్నారు స్మోక్ చేయకపోతే. ఇవన్నీ సైన్స్ దట్ అ పేషెంట్ ఈజ్ అడిక్టెడ్. అండ్ ఆయనకి అంటే ఈ టాలరెన్స్ అనేది డెవలప్ అయిపోయి ఆయన కంప్లీట్గా నికోటిన్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతున్నట్టు. సో యంగ్ పీపుల్ ఆర్ ఈజీ టార్గెట్స్. వాళ్ళకి అంత అవేర్నెస్ కూడా ఉండదు. వాళ్ళు ఈజీగా టెన్షన్ రిలీఫ్ కోసమో, లేకపోతే ఆ ప్లెజర్ కోసమో, లేకపోతే పియర్ ప్రెషర్ అంటాం, స్కూల్ గ్రూప్లో అందరూ స్మోక్ చేస్తున్నారు, అదో స్టైల్, ఓ ఫ్యాషన్ కోసం, లేకపోతే యువర్ ఫేవరెట్ హీరో ఈ స్మోకింగ్. సో అవన్నీ టీవీలో చూసి ఎఫెక్ట్ అయిపోయి స్టార్ట్ చేసే వాళ్ళు చాలా మంది. ఓకే, స్టార్ట్ అయిపోయి ఎడిక్ట్ అయిపోతారు. దాట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. ఖమ్మం నుంచి వెంకటేశ్వర్లు గారు కాల్ చేశారు. నమస్కారం అండి. వెంకటేశ్వర్ గారు నమస్తే. డాక్టర్ గారితో మాట్లాడండి. వెంకటేశ్వర్ గారు చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. నాకు మన ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉందండి. ఓకే. అది ఊపిరితిత్తులు సైడ్ దాని ద్వారా ఇల్లు వచ్చింది అన్నారు. ఓకే. దాని తర్వాత చూపించుకుని ఊపిరితిత్తుల మన పక్కన ఇల్లు వచ్చిందంటే అది ఓలేసి అది వాటర్ తీసేసారు. ఓకే. దాని తర్వాత ఊపిరితిత్తుల్లో 2 ఉంటాయి కదండి. 2 ఒకటి నార్మల్ స్టేజ్ లెవెల్, ఒకటేమో బయట సైడ్ నుంచి గడ్డ కట్టేసి దాన్ని వర్కింగ్ చేయట్లేదండి ఆ గడ్డల్లో. ఓకే. ఇప్పుడు ఎలా ఉందండి మీకు ఆ ఆపరేషన్ చేసిన తర్వాత? ఇప్పుడు ఎలా ఉంది అంటున్నానండి. స్మోకరా మీరు? బ్రీతింగ్ ప్రాబ్లం ఉందండి. ఓకే. సో ఇలా ఉన్నప్పుడు అది ఎందుకు తీసేశారు? మోస్ట్లీ ఆయన చెప్పేది ఎంపైమా అండ్ పస్ ఫామ్ అయ్యి ఆ పార్ట్ ఆఫ్ ద లంగ్ రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఎంత లంగ్ కెపాసిటీ ఉంది, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని రెగ్యులర్గా మేము చేస్తాం ఎంఓఆర్ హాస్పిటల్లో. అండ్ అప్పుడప్పుడు బ్రాంకోస్కోపీ చేసి ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఆ పార్ట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ రెసిడ్యువల్గా ఉందా అనేది చూసుకోవాల్సి వస్తుంది. సిటీ స్కాన్స్ అండ్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ హెల్ప్ అవుతాయి. దీన్ని బట్టి మీరు ఏమైనా ఇన్హేలర్స్ వాడాలా రెగ్యులర్గా, ఈ బ్రీతింగ్ కెపాసిటీ పెంచడానికి ఇంకేమైనా స్టెప్స్ తీసుకోవచ్చా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు అండి. ఓకే. అలాగే మేడం, ఈ మధ్యకాలంలో చూసుకుంటున్నట్లయితే పొగ తాగటం మానేసిన తర్వాత కూడా అగైన్ మళ్ళీ తాగాలి అని చెప్పేసి అని అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వారు మరి మానేయకపోవడానికి రీజన్ ఏంటి? వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు, అగైన్ మళ్ళీ అటు సైడ్ లాగిస్తా ఉంటది. సో ఎందుకంటారు? లైక్ అది నికోటిన్ డిపెండెన్స్ అంత ఎక్కువ ఉంటుంది. అది ఆ బ్రెయిన్ లో వచ్చే ఎఫెక్ట్, దానివల్ల కలిగే ఆ ప్లెజర్ ఏదైతే ఉందో దానివల్ల మళ్ళీ మళ్ళీ స్మోకింగ్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. బట్ వన్స్ వీ నో ఇంత హార్మ్ ఉంది అండ్ స్మోకింగ్ వల్ల ఇన్ని ఎఫెక్ట్స్ వస్తాయి అనుకున్నప్పుడు
that should be a motivation. And not only you, people around you, like your family, your children, వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళలో కూడా లంగ్ డిసీజెస్ వస్తాయి. సో అలా ఆ అవేర్నెస్, దాట్ షుడ్ బి మోటివేషన్ ఇనఫ్ ఫర్ యూ టు క్విట్. అదర్వైజ్ ఆల్సో వీఆర్ హియర్ టు హెల్ప్. మేము ఎమోర్లో రెగ్యులర్గా పల్మనరీ రీహాబిలిటేషన్ చేస్తూ ఉంటాము. ఇలా ఉన్నప్పుడు స్మోకింగ్ సెసేషన్కి మేము మా వైపు నుంచి హెల్ప్ చేస్తాం. స్మోకింగ్ సెసేషన్ గ్రూప్స్ ఉంటాయి. ఒక 4 స్మోకర్స్ కూర్చొని వాళ్ళు ఒకరిని మోటివేట్ చేసుకొని ఒక పర్టికులర్ రిలేటివ్ని మేము బడ్డీలా పెడతాం అన్నమాట వాళ్ళని. సో మీరు ఎప్పుడన్నా మీకు స్మోకింగ్ చేయాలనిపించినప్పుడు వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని ఆపుతారు ఆర్ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. దిస్ టైప్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంటాం. ఓకే, అంటే ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే ఉంటారు. ఓకే, అంటే ట్రీట్మెంట్ అమోర్ హాస్పిటల్లో అంటే ఏ విధంగా ఉంది? వీ హ్యావ్ ఎక్సలెంట్ టీమ్ అండి. ఇలా సిఓపిడి అప్పుడప్పుడు ఎక్సాసర్బేషన్ అయ్యి బాగా సివియర్ లంగ్ డిసీజ్ ఫామ్ అయినప్పుడు మనకి వెంటిలేటరీ సపోర్ట్ కూడా అవసరం వస్తుంది. సో అవర్ క్రిటికల్ కేర్ యూనిట్ అండ్ రెస్పిరేటరీ థెరపిస్ట్, వీఆర్ ఆల్ ఎక్విప్డ్ విత్ హై ఎండ్ ఫెసిలిటీస్ అండ్ వెంటిలేటర్స్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఓకే, మరో కాలర్ ఉన్నారు మేడం. మోహన్ రావు రాజమండ్రి నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి మోహన్ రావు గారు. హలో, చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం గారు, నేను సిగరెట్ కొద్దిగా మానేయాలని అనుకుంటున్నానండి. అంటే మానేస్తే సడన్ గా మానేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి కొంతమంది యాక్చువల్గా ఇప్పుడు ఓకే మీరు కంప్లీట్ చేయండి. మాట్లాడండి. వింటున్నారు డాక్టర్ గారు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో, అంటే హార్ట్ అటాక్ లాంటి ఇటువంటి పద్ధతి ఏమైనా వస్తాయని కొంతమంది చెప్తున్నారండి సడన్ గా మానేస్తారు. అంటే నేను ఏంటంటే రోజు ఒక 6 కాల్చేస్తున్నాను. ఓకే, సో స్మోకింగ్ మానేయడం వల్ల ఓన్లీ సైకలాజికల్గా కొంచెం యాంగ్జైటీ, మళ్ళీ తాగాలని క్యూరియాసిటీ, ఆ డిప్రెషన్, ఆ ఈగర్నెస్, ఆ క్రేవింగ్, అది కొంచెం రెస్ట్లెస్నెస్ అండ్ మైల్డ్ సైకలాజికల్ డిస్టర్బెన్స్ తప్ప ఈ వేరే డ్రగ్స్ లాగా, గంజాయి లాగా, కొకేన్ లాగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావండి. అంత సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మీరు అడ్మిట్ అయ్యే అంత ఆ టైప్లో ఉండదు. స్మోకింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్ మానేయడానికి విల్ పవర్ ఒకటే ఇంపార్టెంట్. మీరు మానేయాలనుకుని మానేస్తే దానివల్ల ఇమీడియట్గా అయితే కొంచెం ఈ సైకలాజికల్గా ఈ యాంగ్జైటీ ఏదైతే నేను చెప్తున్నానో, ఈ టెన్షన్గా కొంచెం ఉండడం, అది తప్ప మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం రావు. మీరు ఇలా అంటే మానేగానే వెంటనే ఏవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, నాకు హాని జరుగుతుంది అని మాత్రం అనుకోకండి. ఇలా ఈ కొంచెం వచ్చే యాంగ్జైటీ, టెన్షన్ కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. దాన్ని కూడా మేము నికోటిన్ రిప్లేస్మెంట్ ద్వారా మీకు మెల్లిగా అది లేకుండా కూడా చేయగలం. ఓకే, అలాగే మేడం ఈ సిగరెట్ గురించి ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? సో యాక్చువల్లీ ఈ సిగరెట్స్ ఎలా మార్కెట్ అవుతున్నాయి అంటే దే ఆర్ మార్కెటెడ్ లైక్ స్మోకింగ్ సెసేషన్కి, మానేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి అని మార్కెటింగ్ చేస్తున్నారు కంపెనీస్. బట్ దెన్ యాక్చువల్గా ఇవి ఇంకా డేంజరస్, ఇవి ఇంకా నికోటిన్కి ఎక్కువ ఎడిక్షన్ అయ్యేలా చేస్తాయి. వీటిలో ఉన్న కెమికల్స్ వల్ల లంగ్ ఇంజరీ, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటాం మేము. సో మనం ఒక డిసీజ్ తీసేసి ఇంకో డిసీజ్ తెచ్చుకుంటున్నట్టు, అంతేగాని యాక్చువల్గా దీస్ ఆర్ ఈవెన్ మోర్ డేంజరస్ దాన్ సిగరెట్స్. ఐ వుడ్ సే యాక్చువల్లీ more addictive, more dangerous than cigarettes. So don't at all resort to e-cigarettes. ఓకే, అలాగే ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కూడా అంటే ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలి, ఇవి తినకూడదు ఇవి తినాలి అనేది స్పెసిఫిక్ గా ఉందంటారా? యా, సో స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే టేస్ట్ బడ్స్ డ్యామేజ్ అయ్యి, మనం నోట్లో సిలియా అని అనుకున్నాం కదా, అవన్నీ డ్యామేజ్ అయ్యి సరిగ్గా టేస్ట్ తెలియకపోవడం, ఆకలి వేయకపోవడం, గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో గ్యాస్ట్రైటిస్ వల్ల సరిగా తినకపోవడం, ఎపటైట్ తక్కువ ఉండడం ఇవన్నీ ఉంటాయి. స్మోకింగ్ మానేసాక అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి అండ్ తినడం స్టార్ట్ చేస్తాం. అండ్ ప్రోటీన్ కూడా తక్కువ ఉంటుంది, వాళ్ళు చాలా లీన్గా థిన్గా అయిపోతారు. సో మనం హై ప్రోటీన్ డైట్ మీద పెట్టి వాళ్ళని ఫర్దర్ ట్రీట్మెంట్కి ఇన్హేలర్స్ కానీ, ఇంకా బ్రీతింగ్ కెపాసిటీకి ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ ఇస్తాం వాళ్ళకి. ఓకే, అలాగే మేడం అమోర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా అందుబాటులో ఉంది, అంటే మధ్య తరగతి వాళ్ళకు కూడా రావాలి అనే అనుగుణంగా ఉందా? అట్ ది సేమ్ టైం ఎక్కడ ఉంది అమోర్ హాస్పిటల్? అమోర్ హాస్పిటల్ బాలనగర్ వై జంక్షన్ లో ఉందండి. అండ్ వెరీ నామినల్ ప్రైజెస్ వీఆర్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ హెల్త్ ఫెసిలిటీస్
ఫర్ డయాగ్నోజింగ్ యాజ్ వెల్ యాజ్ ట్రీటింగ్ లంగ్ రిలేటెడ్ డిసీజెస్ అండ్ అదర్ మల్టీ స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీకు హార్ట్ ప్రాబ్లం, కార్డియక్ ప్రాబ్లం అండ్ ఈవెన్ పల్మనరీ ప్రాబ్లం అన్నీ కలిపి ఒకటేసారి. ఈవెన్ వీ హ్యావ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆన్ బోర్డ్. సో మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఈవెన్ క్యాన్సర్ డెవలప్ అయ్యి ఏ స్టేజ్లో ఉంది, దానికి ఏ మార్కర్స్ పంపిస్తాం, దానికి బ్రాంకోస్కోపీ చేసి టిష్యూ బయాప్సీస్ పంపించి దాన్ని ఏ మ్యూటేషన్ వల్ల వచ్చింది, దీనికి కీమో పనిచేస్తుందా లేదా, ఇవన్నీ మేము రెగ్యులర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తూ ఉంటామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పొగ తాగటం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి పొగ తాగటం వల్ల కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే అమర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా అందుబాటులో ఉన్నా కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాటి జీవన రేఖ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.